వాళ్ళు చాలా వినూత్నంగా ఆటో ఎక్స్పో 2024 అయితే కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ స్పాన్సర్ వచ్చేసి మనకి ఎస్బీ మోటార్స్. మన ఎస్బీ మోటార్స్ జిఎం గారు గుప్తా గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఆటో ఎక్స్పో గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు ఈ ఆటో ఎక్స్పో ఇక్కడ నిర్వహించడానికి ఎలా అనిపిస్తుంది నిర్వహిస్తుంటే ఇక్కడ? అండ్ ఇది కూడా మేము ఇప్పుడు వరకు చూసిన ఆటో ఎక్స్పోస్ తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది అనిపిస్తుంది. మీ మాటల్లో ఆటో ఎక్స్పో గురించి. ఇప్పటిదాకా రాజమండ్రి చేసిన ఆటో ఎక్స్పోలో ఇది చాలా పెద్దది. ఎందుకంటే ఇంతకుముందు ఇంతమంది డీలర్స్ పాల్గొలేదు. ఫస్ట్ టైం ఇంతమంది డీలర్స్ ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎక్కువ మంది డీలర్స్ ని ఈ తప్ప ఇన్వాల్వ్ చేశారు. మరొకటి ఏంటంటే జస్ట్ కార్లు ఒకటే కార్లు బైక్లే కాకుండా మిగతా వాటిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం మూలంగా ఏంటంటే కార్ల కోసం లేకపోతే బైక్ల కోసం వచ్చిన వాళ్ళు మిగతా ప్రొడక్ట్స్ కూడా చూడడం మూలంగా ఎక్కువ మంది వినియోగదారులు వచ్చి ఈ ఈవెంట్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. సరే, ఇక్కడ ఆటో ఎక్స్పో 2024 లో ఎస్బీ మోటార్స్ నుంచి మాకు ఎటువంటి ఆఫర్స్ లభిస్తున్నాయి? ఫస్ట్ టైం ఎస్బీ మోటార్స్ నుంచి బ్రీజా ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి పాత స్విఫ్ట్ డిజైర్ కస్టమర్లకి 35,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నాం. ఇప్పటిదాకా మిగతా కార్ల కస్టమర్లకి మేము 15,000 మించి ఎక్స్చేంజ్ బోనస్ లేదు. అట్లాంటిది ఇప్పుడు 35,000 ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నాం. సో పాత స్విఫ్ట్ డిజైర్లు ఎవరైనా ఉంటే కనుక ఈ నెలాఖరు లోపు కనుక వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక వాళ్ళ స్విఫ్ట్ డిజైర్ల బ్రీజా కింద వాళ్ళకి 35,000 ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. అలాగే జెడ్ఎక్సే ప్లస్ కి అయితే 10,000 రూపాయల కన్జ్యూమర్ ఆఫర్ వస్తుంది. ఎల్ఎక్సే విఎక్సెల్ తీసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి యాక్సిస్ కిట్ల రూపంలో ఇస్తున్నాం. 54,000 రూపాయలు చేసే బ్రీజా అర్బనో ఎడిషన్ కిట్ 15,000 రూపాయలు కస్టమర్ కడితే 54,000 రూపాయలు కిట్ ఇస్తున్నాం. సో ఇది కస్టమర్లు అందరూ కూడా ఈ నెలాఖరు దాకా వాటిని ఇస్తాం. సో అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి బ్రీజాకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక స్పెషలైజేషన్ తీసుకురావడం జరిగింది. బ్రీజాలో బ్లాక్ ఎడిషన్ అనేటువంటిది ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఎక్స్పోలోనే మనం బ్లాక్ ఎడిషన్ ని చేస్తున్నాం. ఇది యాక్చువల్గా మారుతి సుజుకి 40 సంవత్సరాలు అయిందని 40 సంవత్సరాల యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఈ బ్లాక్ ఎడిషన్ ని మన ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో కూడా ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన రాజమండ్రిలో బ్రీజా సిఎన్జి వేరియంట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది కూడా ఏంటంటే జెడ్ఎక్సే వెహికల్ అవడం మూలంగా ఏంటంటే దీనిలో సన్ రూఫ్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, ఎలా వీల్స్ ఉంటాయి, అన్ని సేఫ్టీ ఏబిఎస్లు, ఎయిర్ బ్యాగ్లు, ఇలాంటి అలా బోల్డ్ అండ్ మస్కులర్ బాడీ టోటల్ ఫ్రంట్ స్ట్రక్చర్ అంతా కూడా మార్చడం జరిగింది. అలాగే ఎలిగెంట్ హెడ్ లైట్ ల్యాంప్స్, అలాగే ఫాగ్ ల్యాంప్స్ ప్రొవిజన్ కూడా ఫ్రంట్ లో ఇవ్వడం జరుగుతుంది. దీని 5.2 ఇది కార్లో కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా మీకు సీట్లు కనుక మీరు చూసారంటే కనుక బకెట్ సీట్స్ టైప్ లో మీకు చూడడానికి వీలుగా కంఫర్టబుల్ గా కనిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ టైం ఏసీ వెంట్స్ కూడా షేప్ అది టాగుల్స్ టైప్ లో మార్చడం జరిగింది. ఏసీ వెంట్స్ ని ఇంతకు ముందు నాబ్ మోడల్ ఉండేవి, ఇప్పుడు టాగుల్స్ మోడల్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ వస్తుంది. టచ్ స్క్రీన్ లోకి వచ్చేటప్పటికి అప్ టు 9 ఇంచెస్ ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ వస్తుంది. స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ వచ్చేస్తున్నాయి. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఏ మాత్రం మన కనురెప్ప కూడా మార్చకుండా మనం పబ్లిక్ ని చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ ఉండటం మూలంగా. అలాగే డిజిటల్ డిస్ప్లే కూడా మీకు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. మీరు సిఎన్జీలో వెళ్తున్నారా పెట్రోల్ వెళ్తున్నారా ఇక్కడ మీకు క్లియరిటీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ సిఎన్జి స్టీరింగ్ మీద మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వచ్చేస్తున్నాయి. దీని మూలంగా ఏంటంటే మనం ట్రాఫిక్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన అటెన్షన్ అంతా కూడా ట్రాఫిక్ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్రూజ్ కంట్రోల్స్ ఇచ్చారు. సో మనం ఒక పర్టికులర్ స్పీడ్ సెలెక్ట్ చేసుకుని ఆ స్పీడ్ లో మనం ఫిక్స్ చేసుకుని మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళచ్చు. అలాగే డిస్ప్లేలో ఇది సిఎన్జి టోటల్ సిఎన్జి ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు అదే మీకు పెట్రోల్ కావాలనుకుంటే పెట్రోల్ మార్చుకోవచ్చు. సిఎన్జి కంటే సిఎన్జిలో రన్ అవుతుంటుంది. చేంజ్ ఓవర్ చేసుకోవచ్చు. చేంజ్ ఓవర్ బటన్ అక్కడ ఉంటే డిస్టెన్స్ టు ఎంటీ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్నది కూడా చూపిస్తుంది. ఇదిగోండి ఈ కార్ లో ఇది ఫ్యూల్ చేంజ్ ఓవర్ పెట్రోల్ సిఎన్జి అనేది ఈజీ టు చేంజ్ పెట్రోల్ పుష్ స్టార్ట్ స్విచ్ and also CNG to petrol.
అలాగే పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇది ఈ కీ చూడండి, సిఎన్జి నుంచి పెట్రోల్ నుంచి సిఎన్జికి ఈ కీ ప్రెస్ చేస్తే కనుక మనం మారుతుంది. సో పెట్రోల్ సిఎన్జి వాడుకోవచ్చు కాబట్టి ఎక్కడ కూడా మన డ్రైవింగ్ లో ఆగాల్సిన అవసరం ఉండదు. సిఎన్జి ఎప్పుడైనా దొరకకపోయినా లేకపోతే మన దాంట్లో సిఎన్జి అయిపోయినా పెట్రోల్లో మన కార్ రన్ చేయొచ్చు కాబట్టి ఎక్కడ బ్రేక్ ఉండదు. ఇక్కడ మనకి డ్రైవింగ్ లో లాంగ్ డ్రైవ్ లో కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి వీలుగా మనం సీట్ ని వెనక్కి ముందుకి మార్చుకోవచ్చు. అలాగే మన స్టీరింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ మనకు కావాల్సిన హైట్ లో పెట్టుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం హైట్ పెంచుకోవాలంటే ఈ హైట్ కూడా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. సో మీరు ఏ హైట్ లో కావాలంటే ఆ హైట్ తగ్గట్టుగా స్టీరింగ్ మన కంఫర్ట్ డ్రైవ్ చేసుకునేలాగా మనం చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే పిల్లలకి అందరికీ అట్రాక్షన్ ఏంటంటే ఇందులో పిల్లలకి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి వీలుగా సన్ రూఫ్ కూడా ఫస్ట్ టైం ఒక సిఎన్జి వెహికల్లో ఒక సన్ రూఫ్ ఇవ్వడం అనేటువంటి ఫస్ట్ టైం జరుగుతుంది. ఇది మారుతిలోనే ఫస్ట్ టైం సిఎన్జి వెహికల్స్ లో సన్ రూఫ్. ఇంతకుముందు ఏ వెహికల్లో కూడా ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సో సన్ రూఫ్ ని తప్పనిసరిగా పిల్లలు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అలాగే హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు దే విల్ ఎంజాయ్. అనేది మీరు చూస్తే కనుక ఇది పిల్లలు ఒకటే కాదు, పెద్దవాళ్ళు కూడా ఏదైనా హిల్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు కానీ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు దే కెన్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ విత్ దిస్ ఓపెన్ విండో. ట్యాంక్ ని మీకు ఎక్కడా కూడా ఇన్కన్వీనియంట్ గా కనిపించకుండా నీట్ గా పార్సిల్ ట్రే కిందకి తీసుకురావడం జరిగింది. దాని మూలంగా మీకు బూట్స్ లగేజ్ స్పేస్ వస్తుంది. ప్లస్ మరొకటి ఏంటంటే ఈ సిఎన్జిలో మనం వాడుతున్నటువంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్, దాని మూలంగా ఏంటంటే పెట్రోల్ సిఎన్జి కూడా మీరు మార్చుకునేటువంటి ప్రయోజనం కూడా రెండు ఒకే ప్లేస్ లోకి వస్తాయి. పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 35 లీటర్స్ ఉంటుంది, 45 లీటర్స్ ఉంటుంది. సిఎన్జి వచ్చేటప్పటికి మాత్రం 9.6 kgs. లీటర్ వచ్చి 25 కిలోమీటర్స్ వస్తుంది. సిఎన్జితో 25 కిలోమీటర్స్ వస్తుంది. పెట్రోల్ తో వచ్చేటప్పుడు మాత్రం 20.1 వస్తుంది. లాంగే